వావ్ చిల్డ్రన్, మీకు చాలా గొప్ప టీచర్ దొరికారు. వారాహి మేడం మీతో చాలా గ్రేట్గా రిహార్సల్స్ చేయిస్తారు. ఈవిడుంటే మీరు గ్యారంటీగా ప్రైజ్ గెలుస్తారు. వారాహి గారు, మీరు చాలా చాలా గ్రేట్ అండి. డ్రామా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్న పిల్లల ఆశని మీరు నెరవేర్చాలని చూశారు చూడండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అండి. అయినా వీళ్ళు కాంపిటీషన్లో చేయబోయేదేంటి? నల దమయంతి. ఓ ఓకే, అయితే అందులో హరిశ్చంద్రుడి వేషం నేను వేస్తాను. హరిశ్చంద్ర వేషమా? అది చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ కదా. వాళ్ళు పిల్లలండి, వాళ్ళ బరువు మోయలేరు, కాబట్టి నేను చేస్తాను. సార్, నలదమయంతిలో హరిశ్చంద్ర ఏంటి సార్? అది మీరేస్తానడం ఏంటి సార్? ఏం పర్లేదయా, చిన్నపిల్లల డ్రామా కదా, అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. కావాలంటే అందులో రావణుడి పాత్ర ఉంది కదా, అది నువ్వు వేసేసాయి. ఎందుకే అలా టెన్షన్ పడతావు? నేనున్నాను కదా, నువ్వు వేసేయి, నేను చూసుకుంటానులే. ఫస్ట్ ప్రైజ్ మన స్కూల్కే తీసుకొద్దాం. నేను హరిశ్చంద్రుడిని, నువ్వు రావణుడి, ఇది ఫిక్స్. ఏం వారాహి గారు, ఇది ఓకేనా? ఏయ్ నువ్వు ఏడితనా సార్? నువ్వేంటయా నా కాళ్ళ మీద పడ్డావు? సార్ ప్లీజ్ సార్, మీకు తెలియని పేర్లని చెప్పేయకండి సార్. అరే ఏంటి? నలదమయంతిల కథకి హరిశ్చంద్రుడికి రావణాసురుడికి అసలు సంబంధమే లేదు సార్. హిందీ, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఒకే క్వశ్చన్ గా ఇచ్చి ఆన్సర్ చేయమన్నట్టు చెప్తున్నారు సార్ మీరు. ఇస్ ఇట్? ఓ, ముగ్గురువి 3 డిఫరెంట్ స్టోరీస్. ఓ అంటే నేను హిస్టరీలో కొంచెం వీక్ అండి. మీరే ఏదో క్యారెక్టర్ ఫిక్స్ చేసి నాకు చెప్పండి. సో అటువైపు వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, బాయ్ పిల్లలు. చిల్డ్రన్, ఆ డ్రామా స్క్రిప్ట్ ఎక్కడుంది? ఇదిగోండి మేడం, ఇక్కడే ఉంది. మేడం నేను వెళ్తాను మేడం. అలాగే. వచ్చేసావా? చీరలు తీసుకొచ్చావా? అసలే ఈవినింగ్ అయిపోతుంది, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోతుందేమో. సారీ అక్క, మీకు కావాల్సిన చీరలు రేపటికి కానీ ఇవ్వరంట. రేపా? అవునక్క, మీరు క్వాలిటీ నేత కావాలన్నారు కదా, అలాంటి చీరలు వాళ్ళ దగ్గర 70 వరకే ఉన్నాయంట. ఇంకో 30 చీరలు వాళ్ళ మగ్గాల మీద నేయించి రేపు మార్నింగ్ కల్లా రెడీ చేస్తానన్నారు. అంటే రాత్రికి నేను ఊరు వెళ్ళలేనా? ఏ రాత్రికి ఇక్కడ ఉండలేవా? ఇక్కడ ఏసీ లేదన్నా? అయ్యో, ఇల్లు చల్లగానే ఉంది, ఏసీ గురించి కాదు. మరి ఈ ఇల్లు నచ్చలేదా? మా ఇల్లు కూడా ఇలాగే ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ పట్టణాల్లో మనుషులకి ఇలాంటి ఊళ్ళలో మనుషులు నచ్చర్లే కృష్ణమ్మ. బామ్మా, మా ఊరు కంటే ఇంతకన్నా చిన్న ఊరు, పల్లెటూరు. ఆ ఊళ్ళోనే నేను 20 ఏళ్లు పెరిగాను. నాకిలా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళంటేనే ఇష్టం. మీరంతా నాకెంతో నచ్చారు. ఇల్లు సమస్య లేదు, వాతావరణం సమస్య లేదు, మనుషులతో గొడవ లేదు. మరి ఇంకా ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికి నీకేంటమ్మా సమస్య? అది నాకు మా ఆయన్ని వదిలి ఉండటం అలవాట్లేదు. బావగారు గుర్తొస్తున్నారా? గుర్తుకు రావడం ఏమీ కాదు, కానీ ఏదో అలా.
వదిలి ఉండలేకపోవడం అలవాటైపోయింది అంతే. ఆ, ఆ, ఆ. ఈ మాటలన్నీ మాకు చెప్పొద్దు. అదేం కాదు, నాకు పాప కూడా ఉంది. ఓ, ఇప్పటి వరకు ఆయన అని ఇప్పుడు పాప అంటున్నారా? పాపం సడన్ గా పాప గుర్తొచ్చేసినట్టుందక్క. అబ్బా అదేం కాదు. ఏమ్మా, ఒక్కరోజు పాపం చూసుకోవడానికి మీ ఇంట్లో ఎవ్వరూ లేరా? అయ్యో ఎందుకు లేరు? మా ఇంట్లో మా అత్తగారు, మా ఆయన, మా బామ్మ, మా నాన్న అందరూ ఉంటారు. మీ అత్తగారింట్లో మీ నాన్న ఉంటున్నాడా? అదేంటి? అదంతా చాలా పెద్ద కథ బామ్మ. ఇదిగో నన్ను బామ్మ అన్నావంటే ఊరుకోను. అబ్బా నిన్ను చూస్తుంటే నాకు మా బామ్మే గుర్తొస్తుంది. సర్లే అక్క, అమ్మమ్మ మాటలేం పట్టించుకోకు. నీ పెద్ద కథ ఏంటో చిన్నగా చెప్పు. మా కథ చెప్పమ్మా, పర్వాలేదు. మాది 1000 జన్మల బంధం లాంటి కథ. ఈరోజు నిజమైన ప్రేమ గెలుస్తుంది. మోసంతో ద్రోహంతో సొంతం చేసుకోవాలనుకున్న ప్రేమ ఓడిపోతుందని నువ్వు నిరూపించావు. శతమానం భవతి శతమానం భవతి. ఆహా, ఎంత మంచివాళ్ళు మీరంతా. ఎంత మంచి కథ మీది. మీ కథలోలానే ఇక్కడ కూడా అందరూ మంచితనంతో ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. అవును, అప్పుడు మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. హాసిని గురించి అసలు భయపడే పనే ఉండదు. అన్నీ కోరుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? మంత్రాల పెట్టి అవుతుంది గాని. రాత్రికి మీకు ఏం భోజనం వండమంటారు? ఏంటి, నేను ఇక్కడ ఉంటున్నానని మీరంతా ఫిక్స్ అయిపోయారా? మేమందరం ఆడవాళ్ళమే, అందరం ఇంత చక్కగా క్లోజ్ అయిపోయాం, అందుకే ఫిక్స్ అయిపోయాం. మీకు మాత్రం ప్రాబ్లమే ఉంటుంది. భలే దానివే, మా ఆయన అడగకుండా ఎలా ఓకే చెప్తాను? ఒక్క నిమిషం, నేను ఆయనకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇష్యూ. హలో, ఏవండి? చెప్పు బాను. బయలుదేరావు కదా, రాత్రిలోపు ఇంటికి వచ్చేస్తావు కదా? రావడం కాదండి, రేపటి వరకు ఇక్కడే ఉండాలంట. అక్కడ ఉండడం ఏంటి? అదేనండి, ఇక్కడ చీరలు తీసుకుంటున్నాను కదా, అవి రేపు మార్నింగ్ వరకు రెడీ అవుతాయంట. మరి అక్కడంతా ఓకేనా? ఇక్కడ కృష్ణమ్మ గారని నాకు పరిచయం అయ్యారు. ఆవిడ కూతుళ్ళు, అమ్మమ్మ అందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళంతా నన్ను ఇక్కడే ఉండమని బ్రతిమలాడుతున్నారు. అంటే నైట్ అక్కడే ఉంటానంటావు? ఉంటాను అనట్లేదు, ఉండమంటున్నారు అంటున్నాను. మీరు ఉండమంటేనే ఉంటాను.